ఎంతో మంది యేసు ప్రభుని గురించి పాడుతున్నారు, యేసు ప్రభుని గురించి స్తుతిస్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. ఒక ఆయన ఉన్నాడే, 2 కాళ్ళు ఉండవు. ఆయన పేరేంటి? అంతే కదా, ఇంకా ఉందా అమ్మా? ఆయనకి వివాహం అయింది. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఎంతమంది అండి? 3, 4? ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు ఆయన. అద్భుతంగా స్వార్థ చెప్తాడు. మన హైదరాబాద్ కూడా వచ్చాడు ఆయన, విజయవాడకు వచ్చాడు ఆయన. అన్ని రకాలుగా వాళ్ళు దేవుని గురించి పాడి స్తుతిస్తా ఉంటే, అన్ని అవయవాలు బాగుండి, ఆరోగ్యం ఉండి, అన్ని ఉండి కూడా నువ్వు యేసయ్యను గురించి స్తుతించలేవు, పాడలేవు, సాక్ష్యం చెప్పలేవు. నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. ఇన్ని సంవత్సరాల నుంచి నా దేవుని గురించి పాడకుండా చేస్తున్నావా అని నీ శరీరాన్ని పౌలయ్య అన్నట్టు నలకొట్టుకుని ఆయన గురించి పాడు. దేవుని స్తోత్రం. సాక్ష్యం ఇవ్వు, సాక్షిగా బ్రతుకు. లేవియా కాండం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను తప్పించిన దినమున ఆజ్ఞ ఇచ్చితిని, నేనున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడునయ్యుందును. దేవుని స్తోత్రం. ఆయన మాట వింటే, ఆయన కట్టడలో ఉంటే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన చేయమన్నది చేస్తే, ఆయన చేయమన్నప్పుడు చేస్తే, ఆయన ఉండమన్న స్థితిలో ఉంటే, ఆయన ఆజ్ఞలను మేరకుండా జీవిస్తే ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనమేమో ఆయన ప్రజలై ఉంటాం. దేవుని స్తోత్రం. ఆయన మాట వినకపోతే నువ్వు ఆయన బిడ్డగా ఉండటానికి అర్హత ఉండదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండటానికి నీకు అర్హత లేదు అని దేవుడు నిశ్చయముగా ఈరోజు చెప్తున్నాడు. ఇంతకాలం నీ మీద అసహ్యపడలేదు దేవుడు, ఇంతకాలం నీ మధ్య సంచరిస్తూనే ఉన్నాడు. కానీ ఇదిగో ఈరోజు చెప్తున్నమాట తెలుసా, ఆయన మాట నువ్వు వినకపోతే, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే ఆయన నీ పట్ల అసహ్యపడటమే కాదు బిడ్డ, నిన్ను ఆయన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించను అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా, జాగ్రత్త. నువ్వు లోబడు దేవునికి. ఆయన గురించి విను, వింటున్నావు మంచిదే. ఆయన గురించి పాడు, పాడట్లేదు. స్తుతించు, స్తుతించట్లేదు. నేను అనుకుంటాను, ఈ వారం మేము వర్షిప్ చేస్తామండి, ఈ వారం మేము వాక్యం చదువుతామండి, ఈ వారం మేము ప్రార్థన చేస్తామండి అని వస్తారేమో బిడ్డలు ముందుకు అనుకుంటాను. పేరు పెట్టి పిలిచి నువ్వు వచ్చి ప్రార్థన చేయమ్మా, నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటే అప్పుడు మెల్లిగా ఎప్పుడుకో లేచుది తల్లి. నువ్వు అది కాదు కావాల్సింది. నువ్వు ప్రతిరోజు చిత్తపాటు కలిగి ఉండాలి ప్రార్థన చేసే బిడ్డవైతే. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారికి ఉండాలి.
మరొక మాట మీకు చెప్తాను. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. సారీ, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ మీ ఎదుట నుండి కనానీయులను, గిత్తీయులను, ఇహ్వీయులను, పెరుజీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టినని దీని వలన మీరు తెలుసుకోండి. మీ ఎదుట నుండి ఎన్ని రకాల శత్రుత్వాన్ని దేవుడు వెళ్ళగొట్టాడో ఈ సంవత్సరం. మీ ఎదుట నుండి ఎన్ని రకాల తెగుళ్ళు దేవుడు వెళ్ళగొట్టాడో. మిమ్మల్ని ఆటంకపరిచే వాటిని ఎన్నింటిని దూరం చేశాడో దేవుడు. మిమ్మల్ని అటాక్ చేసే వాటిని ఎన్నిసార్లు దూరం చేశాడో దేవుడు. నా దేవుని బిడ్డలారా, ఇదిగో రాబోతున్న సంవత్సరం కొరకు నువ్వు సంతోషంగా, సమాధానంగా, కుటుంబాలతో సుభిక్షంగా 26లో ప్రయాణం చేయాలంటే ఈ సంవత్సరము నీకున్న మలినమును కడిగి వేసుకో. మూసవేసిన మట్టిలో, మూసవేసిన కొలిమిలో మూసపెట్టి కొలిమిలో 7 మార్లు ఊదిన వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో నీ జీవితం అంత పవిత్రంగా చేసుకో. ప్రభు దగ్గర మార్చుకో. ఎంతకాలం ఉన్న నా బ్రతికి ఎలాగే సాగుతుంది అనుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. జరుగుద్దండి. ఎవరు చెప్పగలరు? నువ్వు బ్రతుకున్నప్పుడు సాక్ష్యం కలిగి ఉండాలి. చచ్చిపోయినాక నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఒక ఆమె చనిపోయింది, ఇంట్లో అందరు గొల్లి పెడుతున్నారు. ఆడికి వెళ్తే ఈ అమలక్కలందరూ ఇలా అంటారు, ఇదిగో ఈ జాకెట్ ఏమే కుట్టిందండి. ఏమంటున్నారు? ఈ చక్కని జాకెట్ ఏమే కుట్టిందండి, ఈ అంగి ఏమే కుట్టిందయ్యా, ఈ అంగి ఈ తల్లే కుట్టింది. ఎవరో తల్లి చెప్పండి. దొరకగా మారిపోయారేంటి? అయ్యా, ఈ అంగి కుట్టింది ఈమె మంచి సాక్ష్యం కలిగింది. నీ గురించి, నా గురించి అంత సాక్ష్యం కావాలండి. ఎందుకు సాక్షి లేని బ్రతుకు, ఎన్ని సంవత్సరాల బ్రతుకు సత్యం ప్రయోజనం ఏంటి? సాక్ష్యం కావాలి క్రైస్తవుడికి. క్రైస్తవ జీవితం కలిగిన బిడ్డలకి సాక్ష్యం కావాలి దేవుని సన్నిధిలో. సమాజము మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. పలానామె, పలానాయనే చనిపోయారా, అరే రే వాళ్ళు చాలా మంచివాడే, ఆమె చాలా మంచిదే, చాలా మంచిదే. బిడ్డలారా, మంచి సాక్ష్యం. అందుకే జ్ఞాని రాస్తూ అంటాడు, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. దేవుని స్తోత్రం. ముగింపులో మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 21. వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. స్తోత్రం చెప్పండి. నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు కలవరపడతావు? నువ్వెందుకు జడిసిపోతున్నావు బిడ్డ? ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యలో నడుస్తున్న దేవుడు. ఆయన ఒకసారి పెట్టిన దేవుడు కాదు ఈయన. ఒకసారి నిలబెట్టిన దేవుడు కాదు ఈయన. ఈయన దాటి వెళుతూ నడుస్తూ ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఈ నడుస్తున్న దేవుడు, సంచరిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు. అంతేకాదండి, మహాదేవుడు. ఎవరి దేవుడు? మహాదేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప దేవునికి బిడ్డలమై ఉండి సాక్ష్యం లేకుండా ఎలా బ్రతుకుతామండి?
ఎలా బ్రతుకుతాం? మన ఇంటి ముందన్న పశువు ఉందే, దానికన్నా కత్తి సాక్ష్యం ఉంటుంది. ఎందుకని? శుభ్రంగా మేపిన రోజులు శుభ్రంగా పాడిస్తుంది. మనం పెంచుకుంటున్న కుక్క ఉంది, దానికన్నా కథ సాక్ష్యం ఉంది, కృతజ్ఞత కలిగి ఉంటుంది. కానీ అనుక్షణం కాపాడుతూ, పోషిస్తూ, బ్రతికిస్తూ, ఆదరిస్తూ, సంచరిస్తూ ఉన్న దేవునికి బిడ్డలమై ఉంటే కృతజ్ఞత లేకపోతే పశువు కన్నా కుక్క కన్నా హీనమైపోయిన బ్రతికింది. బిడ్డలారా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎంతకాలం బ్రతికినా సాక్ష్యం లేకపోతే ఎందుకు? సాక్ష్యం కావాలి, సాక్ష్యం కావాలి. అలాంటి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉండాలని ఈ 2025 సంవత్సరం ఈ ఆఖరి ఆదివారం దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నేను మీ దేవుడను, నా మందిరమును మీ మధ్యలో, ఆ మందిరములో ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు. నడిచే దేవుడు చూస్తాడో చూడ్డా? చూస్తాడు. వింటాడా? వినడా? వింటాడు. మరి భయం ఏది నీకు? భయం ఏదండి? ఎవరైతే ఆయనకి భయపడి, ఎవరైతే వణుకుచూ ఉంటారో ఆయన వారి పట్ల ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. వారి మీద దృష్టి పెడతాడు ఆయన. అలాంటి జీవితం కలిగి ఉండాలని ఈ శుభవేళ మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి.